తమిళనాడులో శనివారం జరిగిన తొక్కిసలాట ఘటనపై యావత్ దేశం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నా పాఠాలు నేర్చుకోకపోవడంపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొదట పుష్ప 2, తర్వాత ఆర్సీబీ ఈవెంట్, ఇప్పుడు టీవీకే అధ్యక్షుడు విజయ్ బహిరంగ సభ. ఇలా వరుస ప్రమాదాలు జరుగుతున్నా ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోవడం లేదో, ఘోరంగా ఎందుకు విఫలమవుతున్నారో అనేది ఇక శనివారం సాయంత్రం తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ నిర్వహించిన సభలో తొక్కిసలాట జరిగిన సంఘటనలో 40 మంది అమాయకులు చనిపోయారు. ఈ ఘటన తమిళనాడులోని కరూరులో జరిగింది. తమ అభిమాన హీరోను చూసేందుకు వచ్చిన వారు విగత జీవులుగా మారిపోవడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. అందులో చిన్నారులు కూడా ఉండటం అనేది మరింత కలిచివేస్తోంది. పరిస్థితి మరింత దిగజారడం చూసి విజయ్ తన ప్రసంగాన్ని ఆపి ప్రశాంతంగా ఉండమని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంబులెన్స్లకు మార్గం క్లియర్ చేయాలని ఆయన వారిని కోరారు. దాహం వేసిన వారికి వాటర్ బాటిల్స్ పంపిణీ చేయాలని సూచించారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని ప్రత్యక్ష గతంలో పుష్ప 2 సినిమా ప్రదర్శన సమయంలో కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. ఆ తర్వాత ఐపీఎల్లో బెంగళూరు జట్టు గెలుపొందిన తర్వాత బెంగళూరులో జరిగిన ఆర్సీబీ విజయోత్సవ వేడుకల్లో కూడా తొక్కిసలాట జరిగింది. ఇలాంటి ఘటనలు పదే పదే జరుగుతున్నా కూడా పాలకులు ఎందుకు గుణపాఠం నేర్చుకోవడం లేదన్నదే అర్థం కావడం లేదు. పాలకుల నిర్లక్ష్యం వలన అమాయకులు బలవుతున్నారని ప్రజలు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన మూవీ పుష్ప 2 ప్రదర్శన సమయంలో హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్లో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మరణించగా ఆమె కొడుకు స్పృహ కోల్పోయాడు. ప్రమాదం తర్వాత మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ ఘటనలో 2024 డిసెంబర్ 13న అల్లు అర్జున్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సమయంలో ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత హైకోర్టు బన్నీకి బెయిల్ మంజూరు చేసింది. కాకపోతే అప్పటికే అల్లు అర్జున్ ఒక నైట్ జైలు జీవితం గడపాల్సి వచ్చింది. అటు తెలంగాణ ప్రభుత్వం కూడా దీనిపై సీరియస్ అయింది. వెంటనే మృతురాలి కుటుంబానికి నష్టపరిహారం అందజేసింది. అటు అల్లు అర్జున్ కూడా బాధిత ఫ్యామిలీకి అండగా ఉంటానని అనౌన్స్ చేశారు. తొక్కిసలాటలో గాయపడిన బాలుడికి వైద్య ఈ ఘటన మరొక ముందే బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు విజయోత్సవ వేడుకల్లో తొక్కసలాట జరిగింది. ఐపీఎల్ జట్టు ఆర్సీబీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఈవెంట్ కంపెనీ డిఎన్ఏ నెట్వర్క్స్, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్పై అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ జట్టు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ను గెలుచుకున్నందుకు చిన్నస్వామి స్టేడియంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది. అయితే భారీ జన సమూహం రావడంతో మరోవైపు ఆర్సీబీ విజయోత్సవ కవాతును చూడడానికి స్టేడియం వెలుపల వేలాది మంది అభిమానులు గుమిగూడారు. వారిని కంట్రోల్ చేయడం పోలీసులకు సాధ్యం కాలేదు. నియంత్రణ కోల్పోవడంతో తొక్కిసలాట సంభవించి 11 మంది చనిపోగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు తగు చర్యలు తీసుకోవాలని ప్రజల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. అయినప్పటికీ ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తూ అమాయక ప్రజల ప్రాణాలను పొట్టనబెట్టుకుంటున్నారు? డబ్బున్నోడు ఎలానూ ఎంతో కొంత నష్టపరిహారం అని చెప్పి బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తారు. ఇలా చేస్తే కోల్పోయిన వారి మనుషులను తిరిగి తీసుకురారు కదా. అందుకే ఏదైనా పెద్ద సభలో లేదంటే ర్యాలీలో, అదీ కాదంటే ఏదైనా వేడుకలు జరిగేటప్పుడు అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది ఆయా ప్రభుత్వాలు. అప్పుడు ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా
పుష్ప 2 సినిమా విడుదల సమయంలో జరిగిన తొక్కిసలాటలో అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. ఇప్పుడు తమిళనాడులో విజయ్ సభలో జరిగిన తొక్కిసలాట కారణంగా టీవీకే చీఫ్ను అరెస్ట్ చేస్తారా లేదా అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ విచారణకు ఆదేశించారు. రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలుస్తోంది. ఇక మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఘటనపై విచారణకు ఆదేశించారు. అలాగే ఆ రాష్ట్ర గవర్నర్ కూడా ప్రభుత్వాన్ని నివేదిక అడిగారు. మరి ఈ ఘటనకు ఎవరు కారకులు అనేది తెలియాల్సి ఉంది. విజయ్ కూడా పోలీసులు లాఠీచార్జ్ చేయడం వల్లనే తొక్కిసలాట జరిగిందని, ఈ సంఘటనపై సిబిఐ చేత విచారణ చేయించాలని కోరుతున్నారు. చూడాలి మరి ఈ తొక్కిసలాట ఘటనలో విజయ్ అరెస్ట్ ఉంటుందా లేదా అనేది. అలాగే అసలు ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత మాత్రం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉంటుంది. ఇకనైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా చూడాలని కోరుకుందాం.